ప్రియాని పియానో రూమ్లో చూసావా? అవునరా, రాత్రి నా రూమ్లో మందు అవుతుంటే ఏదో సౌండ్ వచ్చి బయటికి వెళ్ళా. బయటకు వచ్చి చూస్తే బయట అంతా రక్తపడుకులు ఉన్నారా. వాటిని ఫాలో అవుతూ పియానో రూమ్లోకి వెళ్ళి లైట్ వేసి చూస్తే ఎదురుగా ప్రియా ఉందిరా. అయితే ప్రియా బతికే ఉందా? కానీ తను బ్రతుకున్న మనిషిలా లేదురా. బాడీ అంతా బ్లడ్తో మనం చుట్టుపడేసిన కవర్స్లో అంతా అలాగే ఉందిరా. హారిబుల్గా అలాగే సీరియస్గా నన్నే చూస్తూ ఉందిరా. ఆ భయంతో నా కళ్ళు తిరిగి నేను కింద పడిపోయాను రా. రేయ్, అంటే ఏంటి? ప్రియా దయమైందంటావా? అవునరా, అలాగే అనిపిస్తుందిరా. ఆ ఇమేజ్ ఇప్పుడు తలుచుకున్న కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా. కమ్ ఆన్ రాజీవ్, మొన్నేమో ప్రియాకి దయం పట్టిందన్నావు, ఈరోజు ప్రియానే చచ్చి దయమైందంటున్నావా? ముందు ఆ గ్లాస్ పక్కనట్టు. రాత్రి నుంచి పడుకోకుండా తాగుతూనే ఉన్నావు. నీ రూమ్లో కూడా ఫుల్ బాటిల్ అయిపోయింది. ఆ మత్తులో ఏదో చూసి ఏదో అనుకుని ఉంటావు. ఐ డోంట్ నో రా, నాకేం అర్థం కావట్లా. మేబీ యువర్ రైట్. బాడీ కనిపించిన టెన్షన్లో నాకు రాత్రి నిద్రే పట్టలేదురా. ఆ విషయం ఆలోచిస్తూ కూర్చున్నా. అవును, ఎంతకీ ప్రియా బాడీ ఏమైనట్టు? ఇక్కడ పడేసిన బాడీ ఎలా మాయమైంది? నువ్వు బాటిల్తో కొట్టినప్పుడు తను పడిపోయాక పల్స్ చెక్ చేశాను. పల్స్ అందలేదు. తను బతుకునే అవకాశం లేదు. ఒకవేళ బై ఛాన్స్ బతికే ఉన్నా కవర్స్లో చుట్టేసి స్టోన్ కట్టి పూల్లో పడేశాక తను బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. పోనీ ఎవరన్నా మనకు తెలియకుండా బయటికి తీసారా అంటే ఇంట్లో ఉన్నది మన ఇద్దరమే. వాచ్మెన్ గాడేమైనా? వాడికి అంత సీన్ లేదు. ఒకవేళ రేఖ? రేయ్, తను గోవా నుంచి వచ్చిందే నిన్న. పైగా రాత్రి తను రాకముందే మనకు బాడీ కనిపించలేదు కదా. కరెక్టేరా. పిచ్చెక్కి పోతుందిరా. బాడీ దాచిన చోట లేకుండా, ఎవడూ తీయకుండా, బయట ఎక్కడో కనపడకుండా ఏమైపోయినట్లు? ఒకవేళ నేను పియానో రూమ్లో చూసిందే నిజమేమో. అంటే ప్రియా ఒకవేళ దయమైందా? ఉండరా నువ్వు ఒకడివి, ప్రద్దానికి దయ్యం దయ్యం అంటావు. రాజీవ్, సీసీ కెమెరా ఆన్లో ఉంది కదా? యా. నైట్ ఏం జరిగిందో రికార్డ్ అయింటుందిగా. సూపర్ రా. రేయ్, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టు. ఏంట్రా మొత్తం పోయింది? షిట్, పవర్ ప్రాబ్లం అనుకుంటారా. కరెక్ట్ టైం పోయింది. ఇది అసలైన దయ్యం. హలో, ఎక్కడున్నారు? ఆ ఇంట్లోనే ఉన్నాం. అదేంటి డాక్టర్ దగ్గరికి వెళ్తానన్నావు? అది ఏం లేదు, రాజీవ్కి నీరసంగా ఉంది. అంటే రెస్ట్ తీసుకుంటున్నాడు. రేపు వెళ్తాం హాస్పిటల్కి. ఓకే. ఆంటీ కూడా ఏదో ఫంక్షన్కి వెళ్ళింది. ఈవినింగ్ వరకు రాదంట. నాకు ఒక్కదానికి బోర్ కొడుతుంది. సో నేను అక్కడికే వచ్చేస్తాను గౌతమ్. సరే బాయ్. ఏంటంట? ఏం లేదురా, బోర్ కొడుతుందంట, ఇంటికి వస్తుందంట. రేయ్, నీకు బుద్ధుందా? తను ఈ టైంలో ఇక్కడికి రావడం అవసరమా? అర్జెంట్ ఫోన్ చేసి రావద్దని చెప్పు. అంతకావాలి నువ్వే అక్కడ బయట తీసుకెళ్ళు. ఓకే ఓకే కూల్. ఏం లేదు రేఖ, ఇంట్లో కూడా ఏం చేస్తాం, బోర్. బయటికి వెళ్దాం. గ్రేట్. ఎక్కడికి? సినిమాకి వెళ్దామా? ఐమాక్స్కి వచ్చాయి, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే, సియా. సరే వెళ్ళు. ఆ పిల్లని మాత్రం వెంట పెట్టుకుని రావద్దు. సరే. త్వరగా వచ్చే గౌతమ్. ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. And I would just like to set the record straight. They're not really lazy. బాబు, సార్? కాస్త ఛానల్ మార్చమ్మా. ఎందుకు సార్? పెద్దగా తేడా తెలియట్లేదు. ఏం తేడా తెలియట్లేదు? ఏం లేదేం లేదు, నువ్వు తిను.
have been several things that I've learned about lions that హలో హాయ్ ఆంటీ ఆంటీ హౌ ఆంటీ బాయ్ ఆంటీ ఓకే బాయ్ ఆంటీ ఓ ఆంటీకి నువ్వు హాయ్ చెప్పొచ్చుగా ముందు తిను, సినిమాకి టైం అవుతుంది. నీకోసం ఈ ప్రాణం వేచి ఉంది తెలుసా ఈ గానం నీ ధ్యానం కోరుతోంది మనసా మౌనం విడిచి పాడనా మోహం తనివి తీర్చనా నీకై మరల పుట్టనా నీలో ఊపిరవ్వనా షిట్. నీకోసం ఈ ప్రాణం వేచి ఉంది తెలుసా ఈ గానం నీ ధ్యానం కోరుతోంది మనసా మౌనం విడిచి పాడనా మోహం తనివి తీర్చనా నీకై మరల పుట్టనా నీలో ఊపిరవ్వనా నీకు పిచ్చా, ఎందుకు అలా పరిగెడుతున్నావు? రే ప్రియారా, వాట్? లాన్లో రా, రారా ఎక్కడ్రా? రారా చూపిస్తా.
అక్కడ ఎవరు లేరు కదరా. అక్కడే చూశాను రా, అక్కడే ఉండిందిరా, ప్రియానేరా. ఏ పోరా. రే ఎక్కడికి వెళ్తున్నావురా? ఇక్కడే ఉండిందిరా గౌతమ్. ఏ ఆపరా నువ్వు. రే ఎంత చెప్పినా నమ్మవేంట్రా? ఏయ్, ఆప్రా. నిజంగా అక్కడే చూశాను రా. ఏ నిన్నేరా చెప్తే నువ్వేంటి? ఇందాక చూశాను రా, అక్కడే ఉందిరా. వెడ్డింగ్ డ్రెస్ వేసుకుందా? ఆ, అవును పాట కూడా పాడుతుందా? అవునరా, డాన్స్ కూడా చేస్తుండాలే. ఎగ్జాక్ట్లీ. నువ్వు కూడా చూసావా? రేయ్ అటు చూడు. ఎన్నిసార్లు చెప్పాను రాజీవ్ తాగడం తగ్గించమని. కాసేపు ఖాళీ కూడా మొదలు పెట్టేస్తావు. నువ్వు మరీ ఎడిక్ట్ అయిపోతున్నావురా. దిస్ ఇస్ డేంజరస్ రాజ్. ఏహే, నేను ప్రియా గురించి మాట్లాడుతాను, మందు గురించి మాట్లాడతావేంట్రా? అంటే నేను మందు కొట్టు వాగుతున్నాను అనుకుంటున్నావా? నిజంరా. వీడియో ప్లే అవుతూ ఉంటే పవర్ కట్ అయింది, కానీ పాట బయట నుంచి వినపడుతూ ఉంది. ఏంటా అని బయటికి వెళ్ళి చూస్తే ప్రియా డాన్స్ చేస్తూ ఉందిరా. నేను వెళ్ళేసరికి పాట ఆపేసి వెనక్కి తిరిగిందిరా. అంత రక్తం, డ్రెస్ అంతా రక్తం రా. నా వైపు అలానే చూస్తూ ఏడ్చినట్టు అడిచిందిరా. రేయ్ రాత్రికో రామ్ గోపాల్ వర్మ సినిమా చూపిస్తున్నావు కదరా. అసలు ఇప్పుడు వెడ్డింగ్ వీడియో ఎందుకు చూస్తున్నావురా? ఇవాళ మా వెడ్డింగ్ డేరా. హారర్ సినిమాలో రొమాన్స్ ఒకటి చూడు. ఒక పక్క తాగుతున్నావు, ఇంకో పక్క వెడ్డింగ్ వీడియోలో ప్రియాని చూస్తున్నావు. అదీగాక ఇంట్లో ఒక్కడవే ఉన్నావు, భయపడ్డావు. అందుకే ప్రియా కనిపించినట్లు, పాట పాడినట్లు, ఏకంగా డాన్స్ చేసినట్లు అనిపిస్తోంది నీకు. దీస్ ఆర్ ఆల్ డెలీరియమ్స్ అండ్ ఇల్యూజన్స్ రాజీవ్. డాక్టరీ కదా, నీ ఇష్టం వచ్చిన పేర్లు చెప్తూ ఉంటావు. అరే నా కళ్ళారా చూశాను రా. అసలు నువ్వు నా ప్లేస్లో ఉంటే నీకు తెలిసేదిరా. చా అసలు ఈ ఇంట్లో ఉండాలంటేనే ఉచ్చపడుతోంది నాకు. మళ్ళీ నీ ప్లేస్లోనే ఉండాలా? నువ్వే అదేలా బిహేవ్ చేస్తున్నావు. రోజుకో స్టోరీ చెప్తున్నావు. అసలు రాత్రిపూట నీ దగ్గరికి రావాలంటేనే ఇప్పుడు నాకు భయం వేస్తుంది. అసలు నాకేంట్రా ఈ టార్చర్? ఓ నిన్ను అంత టార్చర్ పెడుతున్నానా? అయితే వెళ్ళిపో. అంత కష్టపెట్టుకునే అవసరం లేదు. నేనేం నిన్ను ఇక్కడ ఉండమని అడుకోవట్లేదు. కావాలంటే వెళ్ళి పోలీసు కూడా చెప్పుకోపో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నువ్వు కూడా ఈ మాటలు ఇన్వాల్వ్ అయి ఉన్నావు. ప్రియా చనిపోయినప్పటి నుంచి నువ్వు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నావు. అస్సలు నువ్వు ఇన్వాల్వ్ అయిపోతే ఆ రోజు మీటింగ్ పెట్టుకునే వాళ్ళమే కాదు, ప్రియాల రెచ్చిపోయి ఉండేదే కాదు, అసలు ఈ మర్డర్ జరుగుడేదే కాదు. ఓహో అయితే ఇదంతా నా వల్లే జరిగిందా? ఆ, థ్యాంక్స్ రా. నాకు అవ్వాల్సిందే. నాకెందుకు లేని వదిలేసి వెళ్ళిపోకుండా ఫ్రెండ్వి కదా నేను తల్లుర్చాను చూడు. బాయర్కించావురా. అమ్మో రేపే గోవా వెళ్ళిపోతున్నాను. నా బ్రతికైతే నేను బ్రతుకుతా, నీ చావేదో నీ చావు. పోరా, నువ్వు ఉన్నా ఇక్కడ పీకేదేం లేదులే. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక మనకే టెన్షన్ లేదు, బాడీ దొరికింది. వాట్? బాడీ దొరికిందా? ఎక్కడుంది? .5 హైట్, ఫేర్, లాంగ్ హెయిర్, ఏజ్ 25, అన్ని ఫీచర్స్ తనవే. అంటే ఈ బాడీ ప్రియాదంటావా? కన్ఫామ్గా తెలీదు, కానీ ప్రియాదే అనుకుంటున్నా. పైగా డెడ్ బాడీ దొరికిన లేక్ కూడా మనకు దగ్గరలోనే ఉంది. కానీ ఇక్కడి నుంచి బాడీ లేక్లోకి ఎలా వెళ్తుంది? ముందు బాడీ ప్రియాదో కాదు ఐడెంటిఫై చేద్దాం, తర్వాత ఈ డీటెయిల్స్ అని ఆలోచిద్దాం. సరే పద. ఇవాళ నల్లకొండ చెరువులో దొరికిన బాడీని ఐడెంటిఫై చేయడానికి వచ్చాం. బాడీ మీకేమవుతుంది? నా భార్య. మీ రిజిస్టర్లో సైన్ చేయండి. మీరు ఒక్కళ్ళే రావాల్సి ఉంటుంది బాడీని ఐడెంటిఫై చేయడానికి. మీరు వెయిట్ చేయండి. రండి. కాదు. ఆర్ యు
షూర్? యా ఐమ్ షూర్. ఓకే. ఐమ్ షూర్. ఏమైందిరా, ప్రియా కాదా? కాదురా. అరే షూర్ రాజీవ్, బాగా చూసావా? రేయ్, నా భారీ మొహం నీకు కనిపెట్టలేనా? కాదురా, వేరెవరో. ఓ షిట్, టెన్షన్ తీరిందనుకునే లోపే ఛా! దగ్గరికి వెళ్ళేంత వరకు బాడీ తలాగే అనిపించిందిరా, కానీ కాదు. ఏమైపోయావే? బ్రతుకున్నప్పుడు మన శాంతి లేదు, చచ్చినా మన శాంతి లేదు. సర్లే పదరా. ఐఎమ్ సారీ గౌతమ్, నువ్వు గోవా వెళ్ళిపోరా. నో రాజీవ్, నేనేదో కోపంలో అలా అన్నాను. దాని గురించి కాదురా, నీ పనులను మానుకొని దీని చుట్టూ తిరగాల్సిన అవసరం నీకు లేదు. ఈ విషయంలో నా అన్ని హోప్స్ పోయాయిరా. నువ్వు ఎక్కడున్నా కొత్తగా జరిగేది ఏముండదు, అందుకే వెళ్ళిపో. లేదు రాజీవ్, ఈ పరిస్థితిలో నేను ఒక్కడే వదిలేసి వెళ్ళను. నేను కూడా కొన్ని రోజులు యూఎస్ వెళ్తున్నాను గౌతమ్. ఇక నా వల్ల కాదురా, ఇంతకంటే టెన్షన్ నేను తీసుకోలేనురా. అంతగా ప్రియ మర్డర్ విషయం బయట తెలిస్తే నాస్త అంతా అమ్మేసే నీ కేసు నుంచి బయటపడతాను రా. ఇక్కడే ఉంటే ఉన్నది లేనిది ఊహించుకుని ఆ టెన్షన్తో పిచ్చికి తెచ్చేలా ఉన్నాను రా. గుడ్ ఐడియా రా, యూ నీడ్ టు రెస్ట్ నౌ. కొన్ని రోజులు ఇదంతా వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడమే మంచిది. అయినా ఎక్కడికో ఎందుకురా, నాతో పాటు గోవా వచ్చేయి. లేదురా, కొన్ని రోజులు ఒంటరిగా ఉందాం అనుకుంటున్నాను. కొత్త ప్లేస్, కొత్త మనుషుల మధ్య నా మనసు మారచ్చేమో. సరేరా, మళ్ళీ మనిద్దరం కొన్ని రోజుల తర్వాత కలుద్దాం. ఈ టైంలో నేను నీతో టచ్లో ఉంటాను. ఓకేరా. గుడ్ అజయ్. నేను ట్రిప్కి వెళ్తున్న సంగతి ఎవరికి చెప్పకు. నేను అక్కడి నుంచే కాన్ఫరెన్స్ పెడతాను. నా కాల్స్ అన్నీ కూడా డైవర్ట్ చేయి. ఓకే? ఇక్కడ రాజీవ్ అంటే ఎవరు? నేనే అజయ్, మళ్ళీ చేస్తా. మీకు పెళ్ళైందా? అయింది. భార్య పేరేంటి? ప్రియా. ఇంతకీ ఎందుకు? ప్రియా. ఎక్కడ? పిలవండి. ఎందుకు? ఏం పని మీద వచ్చారు? కొద్ది రోజుల నుంచి మీ భార్య కనపడట్లేదు కదా, మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చారా? లేదు. ఇవ్వరా? అంటే కనిపించకపోయినా పర్లేదా? అసలు ఈ విషయం మీకెలా తెలుసు? మార్నింగ్ హాస్పిటల్లో బాడీని ఐడెంటిఫై చేయడానికి వచ్చింది మీరే కదా. విజిటర్ రికార్డులో నీ పేరు చూశాను. ఇంతకీ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే మాది పరుగుల కుటుంబం. ఈ విషయం బయట ఎవరికి తెలియటం ఇష్టం లేక. ఓహో, పెళ్ళం కన్నా పరువే ముఖ్యం అన్నమాట. నేను ఈ ఏరియా ఇన్స్పెక్టర్ని, విక్రమ్. ఓ, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? కంప్లైంట్ ఇస్తే తీసుకుంటాను. షూర్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా వైఫ్. అయితే ఇప్పుడు ఒక్కడవే ఉన్నావు కదా? లేదు, 3 రోజులుగా నా ఫ్రెండ్ గౌతమ్ కూడా ఉంటున్నాడు. గౌతమ్ ఎక్కడ? ప్రస్తుతం బయటికి వెళ్ళాడు. సూపర్ ఇల్లు బాస్. ఈ మధ్య మా దగ్గరికి ఇలాంటిదే ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. తీరా చూస్తే వాడి భార్యని వాడే చంపేసి ఊరవతల పాడేసి మళ్ళీ వచ్చి మాకే కంప్లైంట్ ఇచ్చారు వెతకమని. ఎన్కౌంటర్ చేసి పాడేశాను సాడిస్ట్ నా కొడుకుని. కనిపించకుండా పోయిన ఏదైనా తిరిగి దొరుకుతుంది. డోంట్ వరీ, వస్తా. గౌతమ్. గౌతమ్ అంటే నువ్వే కదా? అవును. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 3 days నుంచి. ఎందుకు? ప్రియా మిస్ అయి 2 days అయింది.
సో తను మిస్ అయ్యే టైంకి నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావు అనమాట. ఆటోగ్రాఫ్ ప్లీజ్. వాట్? మీ ఫ్రెండ్ రాజీవ్ ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు తన వైఫ్ మిస్సింగ్ అని. సో అదే టైంలో అదే ఇంట్లో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఈ కేసులో నువ్వు కూడా భాగమే. సైన్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, సైన్. వెరీ గుడ్. సో మీరిద్దరు ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ప్రియా ఆచూకీ దొరికే వరకు ఎవ్వరు నా పర్మిషన్ లేకుండా సిటీ వదిలి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సార్, ఐమ్ డాక్టర్. గోవాలోకి ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి. రేపే వెళ్ళాలి. ఓ సూపర్, మీరు డాక్టరా? పర్ఫెక్ట్. కేస్ క్లోజ్ చేశాకే కాన్ఫరెన్స్ డాక్టర్ గారు. వీడెవడు? ఎక్కడి నుంచి వచ్చాడు ఉన్నట్టుండి? ఈ ఏరియా ఇన్స్పెక్టర్ అంట. నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చావు అసలు? నేను ఎందుకు ఇస్తాను రా? మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాం కదా, అక్కడ రికార్డ్స్ చూసి ఇంటికి వచ్చాడు. నీ భార్య మిస్ అయినా కూడా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని అడిగాడు. ఏం చేయమంటావు? నా చేత బలవంతం కంప్లైంట్ తీసుకున్నాడు. వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. మధ్యలో ఈ ట్విస్ట్ ఏంట్రా? షిట్! మరి ఇప్పుడు నేను గోవా కూడా వెళ్ళలేనా? అరే మన యూఎస్ ట్రిప్? ఎందుకు ఏడుస్తున్నావు? ఆంటీ కొట్టింది. ఏ ఆంటీ? ప్రియా ఆంటీ. ప్రియా ఆంటీయా? రే గౌతమ్, ఆంటీ ఎక్కడుందిరా? పైన. ఎవరు లేరు కదరా? రూమ్ అంతా నీటికి సర్దేసి ఉంది. ఇంట్లో పనులు కూడా లేరు. మరి ఇలా ఎవరు చేసి ఉంటారు? ప్రియ ఒక్కతే ఇలా చేసేది. కానీ ఇక్కడ ప్రియ లేదు కదా. ఉండటే కదా మనలా మంచి కాదురా. నేను నీకు ఇన్ని రోజులు చెప్పేది అదే. నువ్వేమో నమ్మించావు. ఇంట్లో ఉంది మన ఇద్దరం. మరి ఆ పిల్లడు చంపలు కొట్టింది ఎవరు? చెప్పరా, ఇప్పటికైనా అర్థమవుతుందా? హాయ్ అజయ్. లేదు, ఈరోజు వెళ్ళట్లేదు. కొద్దిగా హెల్త్ బాగాలేదు. యా, క్యాన్సిల్ దట్. ఐ కాల్ యు బ్యాక్. ఈ టైంలోనే వాటర్ ట్యాంక్లో నీళ్ళు అయిపోవాలా? పొద్దున చూస్తానంటే వినరు. ఇదేమో బూత్ బంగ్లాలా ఉంది. ప్రసన్న. ఆ పిల్ల ఎవరో చనిపోయింది ఈ టెర్రస్ నుంచే కదా. దేవుడా, దేవుడా. ఏంటో జీవితం. బాహుబలి అయ్యేలోగా నేను బలైపోయేటట్టున్నా. వీడు అర్ధరాత్రి లేపి చెకింగ్లు ఏంటో. వాటర్ ట్యాంక్. వాటర్ ట్యాంక్లోకి చెత్త ఎలా వచ్చింది? బ్యాట్మెన్ గడి పని అయి ఉంటుంది. ఈసారి రాని పిర్ర మీద వాత పెడతా.
ఏంటి పవర్ పోయినట్టుంది. ఏయ్ ఎవరది? గౌతమ్ 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 ఏంటి బ్లడ్? ఎవరది? మార్నింగ్ చలికాలంలో ఏసీ రూమ్లో చెమటలు పడుతున్నాయేంటి బాస్? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇంట్రోగేషన్ చేయకపోతే ఎలా? దిస్ ఇస్ టూ మచ్. ఎంత ఇంట్రాగేషన్ అయితే మాత్రం యూ కాంట్ ఇన్వేట్ మై ప్రైవసీ లైక్ దిస్. రిలాక్స్ బ్రో. నీకు బీపీ ఉందా? పొద్దున్న కంగారు పడుతున్నావు ఏంటి? అచ్చా ఒక మాట చెప్పు, ప్రియా ఎగ్జాక్ట్లీ ఎప్పుడు మిస్ అయింది? 3 days బ్యాక్. నువ్వెక్కడున్నావు అప్పుడు? నాకు హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నాను. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి తను లేదు. అప్పటి నుంచి కనిపించట్లేదు. మిస్ అయినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంది? వైట్ నైట్ గౌన్. అప్పుడు నువ్వు ఇంట్లో లేవు కదా, మరి నీ భార్య ఏ బట్టలు వేసుకుందో అంత ఖచ్చితంగా ఎలా చెప్తావు? అంటే తన డ్రెస్సెస్లో అదొకటే కనిపించట్లేదు, అందుకని. ఓకే పద, మార్నింగ్ వాక్ చేసుకుంటూ మాట్లాడదాం. మీ వాచ్మ్యాన్కి ప్రియా మిస్ అయిన విషయం తెలియదా? అది తెలియాల్సిన అవసరం లేదులే, అసలే మీది పరువు గల ఫ్యామిలీ కదా. రండి. నైస్ హౌస్. ఇది ఏంటి, స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు లేవు? ఇది ఎవరూ వాడట్లేదు. నీకు విషయం తెలుసా, నాకు స్విమ్మింగ్ రాదు. నీళ్ళలో పడితే మునిగి చనిపోతాను. ఈ పెయింట్ మార్క్స్ ఏంటి స్విమ్మింగ్ పూల్లో? అది వాల్ పెయింట్ అయి ఉంటుంది. పెయింట్స్ పడడానికి దగ్గరలో వాల్ ఎక్కడ సార్? నాకు కూడా కరెక్ట్గా తెలీదు. పనులు ఎవరైనా పడేసి ఉండొచ్చు. పనివాళ్ళు? అదే, ఇంత పెద్ద ఇంట్లో నేను పనివాళ్ళని ఎవరిని చూడలేదు. ఇంటి విషయాలని ప్రియానే చూసుకుంటుంది. నాకు కూడా సరిగ్గా తెలీదు. ఓ ప్రియాయే లేదు. ప్రియా ఎక్కడున్నావు ప్రియా? ఇదేంటి రెడ్ కలర్? ఈ రెడ్ కలర్ పెయింట్ లాగా లేదేంటి? స్విమ్మింగ్ పూల్లోనే చనిపోయింది. వాట్?
ఏం ఆడతారు మీరు? చనిపోవడం ఏంటి? స్విమ్మింగ్ పూల్ చనిపోవడం ఏంటి? కన్స్ట్రక్షన్ వర్కర్. వర్కర్? ఓ యా, 6 months బ్యాక్ ఒక కన్స్ట్రక్షన్ వర్కర్. రైట్. లైటర్. వాట్? లైటర్ మిస్టర్ రాజీవ్ మాథ్యూస్. ఓ థ్యాంక్స్. నేను వచ్చిన పని అయిపోయింది. వస్తా. షిట్.